కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైనటువంటి కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామిని, ఆ శ్రీవారిని వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ముఖద్వారం ద్వారా మరి దర్శించుకోవాలని చెప్పి అనేక మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తిరుపతికి వచ్చారు. మరి వచ్చినటువంటి భక్తులకు టికెట్లు జారీ చేస్తాం, టోకన్లు జారీ చేస్తామని చెప్పి ఏదైతే టీటీడీ ప్రకటించిందో, మరి వాళ్ళందరూ కూడా అంటే 1,00,000కు పైగా టికెట్లు జారీ చేస్తామని చెప్పినటువంటి క్రమంలో మరి టికెట్ల జారీకి సంబంధించి మరి 9 కేంద్రాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేశారు. సో మరి ఇంతమంది భక్తులు వస్తున్నారన్నప్పుడు మరి టీటీడీ అధికారులు ఖచ్చితంగా తగినటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత వారిపైన ఉంటుంది. మరి అలాంటి ఏర్పాట్లు చేయలేదు కాబట్టే మరి పొద్దుటి నుంచి వెయిట్ చేసినటువంటి భక్తులు ఒకటేసారి గేట్లు తెరవడం ద్వారా, రేపు ఉదయం 5 గంటలకు ఇవ్వాల్సినటువంటి టికెట్లకు సంబంధించి వీళ్ళు ఒకటేసారి గేట్లు తెరవడం ద్వారా వీళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళడం, తొక్కిసలాట జరగడం, అందులో 6 చనిపోవడం, అందులో 3 మహిళలు కూడా ఉన్నారు. కొంతమందికి కాలు విరిగిపోవడం, కొంతమందికి చేతులు విరిగిపోవడం, ఇట్లా కొంతమంది ఇప్పుడు పరిస్థితి సీరియస్గా ఉంది, ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అక్కడ గాయాలనేటువంటి ఆ భక్తులను పోలీసులు తీసుకువెళ్ళడం లేదు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి భక్తులే తమకున్నటువంటి వాహనాల్లో మరి ఆసుపత్రికి తీసుకువెళ్తున్నామని చెప్పి ఆ భక్తులు ఆవేదన చెందుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అక్కడ కనీసం పోలీసులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. పూర్తి వైఫల్యం చెందారు ఇక్కడ పోలీసులు. తగినంత ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఎందుకు చేయలేదు? చిన్న చిన్న ఫంక్షన్లు చేస్తేనే మరి తగినన్ని ఏర్పాట్లు చేస్తారు కదా. మొన్న ఏదైతే హైందవ శంకరామంలో కొన్ని లక్షలాది మంది, అంతమంది వచ్చినా కూడా ఎలాంటి ఘటన జరగలేదు కదా. మరి అక్కడ అంత అద్భుతంగా వాళ్ళు ఏర్పాట్లు చేశారు. మరి ఇక్కడ ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో మరి ఇంతమంది వస్తారని తెలిసినప్పుడు ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతున్నది ఏం కాదు, ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది వైకుంఠ ఏకాదశికి. ఇంతకన్నా ఎక్కువ భక్తులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది గతంలో. అయినా ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరగలేదు. కుటుంబాలతో సహా ఎన్నోసార్లు వచ్చాము ఇక్కడికి, ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు మేము చూడలేదు. పైగా ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ కొత్త పాలక మండలి ఏదైతే ఏర్పాటు జరిగిందో, ఈ కొత్త పాలక మండలి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసింది, చాలామంది భక్తుల మనోభావాలు దెబ్బతీసింది. కాబట్టి అలాంటి ఘటనలు మళ్ళీ జరగవని చెప్పినటువంటి క్రమంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఇంత వైఫల్యం చెందిందంటే మరి వీళ్ళు జాగ్రత్తలు తీసుకోలేదు. వీళ్ళ మాటలు కేవలం పేపర్కి మాత్రమే పరిమితమయ్యా అనుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సందర్భంగా ఇదే రకంగా గేట్లు ఎత్తేసినటువంటి పరిస్థితి. సో అప్పుడు కూడా 30 మందికి పైగా మరణించారు. సో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకుని మరొకసారి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులపైన ఉంటుంది. ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా వాళ్ళు అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇట్లా దేవస్థానాల దగ్గర లక్షలాదిగా తరలి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని తగ్గ ఏర్పాట్లు చేయాలి. మరి టీటీడీ దేవస్థానం అంటే మామూలు విషయమా? మరి కోట్లాది మంది ప్రజలు అక్కడ దర్శించుకుంటారు స్వామివారిని. మరి ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో మరి ఏ రకంగా ఏర్పాటు ఉండాలి? వైఫల్యం చెందారు వీళ్ళు. 9 కేంద్రాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ అన్ని కౌంటర్ల దగ్గర భద్రత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఈ రకంగా వదిలేయడం ద్వారా విష్ణు నివాసం, అదేవిధంగా బైరాడ పట్టెడ, పద్మావతి పార్కు ఇక్కడ తొక్కిసలాట జరగడం, మరి 6 మంది మరణానికి కారణమైనటువంటి పరిస్థితి. సో అక్కడ భక్తులు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడారనేది కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. 8 మందికి ఇబ్బంది పడి, కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి, మొత్తం ఒక మనుషులు ఫెయిట్ అయిపోయి ఉన్నారు. అందరూ కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు. నాయకులందరూ కూడా వస్తున్నారు, చూస్తున్నారు. ఎవరు ఏమీ లేదు. పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు, దరిద్రులాగా ఉన్నారు అందరూ. అది పరిస్థితి. ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు. మా పరిస్థితి అందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి. 20 మంది మొత్తం అందరికీ కూడా అందరూ ఫెయిట్ అయిపోయి ఉన్నారు. ఎవరికి కూడా ఏం బాగాలేదు, అందరూ హాస్పిటల్ పడి ఉన్నారు. జరిగింది ఎక్కడ ఏం జరిగింది చెప్పండి. అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కళ్ళే పంపించారు. ఒక్కళ్ళు అయిపోయిన తర్వాత నేను పడిపోయాను, కళ్ళు తిరిగి పడిపోతే నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది. ఉన్నవాళ్ళు ఎవరిని బయటకు రాను, మా హస్బెండ్ కూడా బయటకు రానివ్వలేదు. ఓన్లీ లేడీస్ పంపించారు. నేను తెలివి వచ్చిన తర్వాత వెళ్తుంటే మేము పంపిస్తాం, కంగారు పడకమ్మా, ఊపిరి తీసుకోండి అమ్మా, నీళ్ళు తాగండి అమ్మా, అన్ని బాగానే చెప్పారు. కానీ క్రౌడ్ ఎక్కువైపోయింది, జనాలు ఒకసారి గేట్ తీసారు. ప్రజలది ఉందండి, పోలీసులది ఉంది, కానీ పోలీసులది ఎక్కువ ఉంది. ఎందుకంటే పోలీసులు ఎక్కువ ఉన్న సరైన మార్గంలో పెట్టలేకపోయారు. ఇదంతా పోలీసుల వరకే ప్రాబ్లం. సో ఇది భక్తులు చెప్తున్నది. ఒకటేసారి గేట్లు తీయడం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది. ఇక్కడ తప్పు భక్తులది ఉంది, పోలీసులది ఉంది.
ఎక్కువ తప్పు పోలీసులది ఉంది అని చెప్పి కొంతమంది భక్తులు చెప్తూ ఉన్నారు. మరికొంతమంది ఏమో అధికారుల వైఫల్యం చాలా క్లియర్‌గా కనిపిస్తా ఉంది. ఇన్ని లక్షలాదిగా భక్తులు వస్తారని తెలిసినప్పుడు కూడా ఆ రకంగా తగినంత ఏర్పాట్లయితే వీళ్ళు చేయలేదని చెప్పి చెప్తా ఉన్నారు. సో, ఇక్కడ రాజకీయం మాట్లాడాలని కాదు గానీ, ఇప్పుడు వీళ్ళు ఏదైతే గతంలో జరిగినటువంటి తప్పులు మేము చేయలేమని చెప్పి పదే పదే చెప్తా ఉన్నారో, ఈ మధ్యకాలంలో ఎందుకంటే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం అపవిత్రం చేస్తూ ఉన్నారు. అక్కడ జరిగిందో లేదో తెలియదు కానీ, ఈ మధ్యకాలంలో లడ్డు కల్తీ జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దానికి సంబంధించి మరి సిట్ ఏర్పాటు చేసాం, విచారణ జరుగుతుందని చెప్పి చెప్పారు కానీ, దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇంతవరకు వాళ్ళు చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు ఇలాంటిది మనం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. మరి చూడాలి ఇప్పుడు చనిపోయినటువంటి వారికి సంబంధించి మరి కుటుంబాలను వీళ్ళు ఆదుకుంటారా? మరి ఈ ఘటనకు సంబంధించి మళ్ళీ జరగకుండా చూసుకుంటామని చెప్తారా? లేకపోతే తరచుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు కదా, రాజకీయం చేస్తూ ఉన్నారు కదా, ప్రతి అంశాన్ని కూడా గత ప్రభుత్వం యొక్క తప్పులు, గత ప్రభుత్వం యొక్క తప్పులు అని చెప్పి దీన్ని కూడా గత ప్రభుత్వం పైన నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తారా అన్నది చూడాల్సింది. ఏదేమైనా కూడా ఆ చనిపోయినటువంటి వారి కుటుంబాలను ఆదుకోవాలి, వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి ఆ రకంగా మరి టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి మనం అయితే కోరుకుందాం. మరి చూద్దాం వీటికి సంబంధించి ఇంకా ఇప్పుడు కొంతమంది సీరియస్గా ఉన్న ఆసుపత్రిలో ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. వాళ్ళందరూ భగవంతుడి దయ వల్ల వాళ్ళందరూ కోలుకోవాలి. ఏమైనా గాయాలయ్యి సీరియస్ పరిస్థితి ఉంటే కూడా అందరూ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.